ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డయాబెటిక్ ఎన్ని టైప్స్ ఉంటుంది? మరి ఎవరెవరికి వచ్చే అవకాశం ఉంది? ఏంటి వాటి వల్ల మనకి ఏమైనా సింప్టమ్స్ తెలుస్తాయా ముందే? డయాబెటీస్ అంటే మనం తెలుగులో మధుమేహం అని చెప్తా ఉంటాం. అట్లానే సర్వసాధారణంగా మనం దాన్ని షుగర్ వ్యాధి అని కూడా పిలుస్తూ ఉంటాం. చాలామందికి ఏంటంటే షుగర్ వ్యాధి అంటే తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో బ్లడ్ షుగర్ లెవెల్స్ కనుక ఎక్కువగా ఉంటే వచ్చేటువంటి జబ్బునే మనం షుగర్ వ్యాధి లేకపోతే డయాబెటీస్ అని చెప్తాం. అంటే సర్వసాధారణమైనటువంటి స్థాయి కన్నా కూడా ఎక్కువగా ఉంటే వచ్చేటువంటి జబ్బు డయాబెటీస్. ఈ డయాబెటీస్ టైప్స్ కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనం చూసేది టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, అట్లానే జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చేటువంటి డయాబెటీస్, అలానే సెకండరీ డయాబెటీస్ అంటే ప్యాంక్రటైటిస్ లాంటి సమస్యల వల్ల వచ్చినటువంటి డయాబెటీస్ని సెకండరీ డయాబెటీస్ అని చెప్తాం. అట్లానే మోనోజెనిక్ డయాబెటీస్, దాన్ని MODY అని కూడా చెప్తూ ఉంటారు. మోడీ అంటే మన ప్రధానమంత్రి మోడీ గారు కాదు. ఇతరత్ర రకాలైనటువంటి డయాబెటీస్ కనుక చెప్పుకోవాలనుకుంటే కనుక పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ డయాబెటీస్ అంటే ట్రాన్స్ప్లాంట్ కిడ్నీస్ కావచ్చు, లివర్ కావచ్చు, ఇట్లాంటివి ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత వచ్చేటువంటి డయాబెటీస్ కూడా ఉంటుంది. సర్జరీస్ వల్ల, సర్జరీస్ అంటే ట్రాన్స్ప్లాంట్ ఓకే, హార్ట్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇట్లాంటివి. మనం ఎక్కువగా చూసేటువంటి డయాబెటీస్ ఏంటంటే టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్, కొంతమేరకి ఈ మోనోజెనిక్ డయాబెటీస్ కూడా. ఓకే అండి. వీటన్నిటిలోకి సర్వసాధారణంగా చూసేది టైప్ 2 డయాబెటీస్. సుమారు ఒక 90% కేసెస్ అన్నీ టైప్ 2 డయాబెటీసే. టైప్ 1 డయాబెటీస్ ఒక 5% కేసెస్ ఉంటాయి. మిగతావన్నీ కలిపి ఒక 5% కేసెస్ కింద చెప్పుకోవాల్సి ఉంటుంది. సో టైప్ 2 డయాబెటీస్ అనేది సర్వసాధారణంగా చూసేటువంటి డయాబెటీస్ కాబట్టి మనం డయాబెటీస్ అని చెప్పి పిలిచినప్పుడు మనం టైప్ 2 డయాబెటీస్కి రిఫర్ చేస్తూ ఉంటాం ఎక్కువగా. సో ఈ కాన్వర్సేషన్లో కూడా మనం టైప్ 2 డయాబెటీస్ని డయాబెటీస్ కింద తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కువ. ఓకే, టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటంటే చిన్నపిల్లల్లో వచ్చేటువంటి డయాబెటీస్. ఇది లేట్ స్టేజ్లో కూడా రావచ్చు. ఇది లాడా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అంటే ఏ ఏజ్లో వస్తుంది? ఏ ఏజ్లోనే రావచ్చు. అప్పుడే పుట్టినటువంటి బిడ్డ దగ్గర నుంచి 100 ఏళ్ల వృద్ధుడి దాకా కూడా రావచ్చు ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది. కాకపోతే మనం ఎక్కువగా ఏంటంటే చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం దీన్ని టైప్ 1 డయాబెటీస్. ఇది ఎందుకు వస్తుందంటే కనుక ఆటోఇమ్యూన్ కారణాల వల్ల వస్తుంది. అంటే ప్యాంక్రియాస్లో ఉండేటువంటి బీటా సెల్స్ ఆటోఇమ్యూన్ కారణాల వల్ల కనుక దెబ్బతింటే వచ్చేటువంటి డయాబెటీస్ని మనం టైప్ 1 డయాబెటీస్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఇక టైప్ 2 డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే టైప్ 2 డయాబెటీస్ అనేది కూడా ఏ వయసులోనే రావచ్చు, కానీ యూజువల్గా చిన్నపిల్లల్లో రాకూడదు. కానీ ఇవాళ రోజున మనం చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం. అది వేరే టాపిక్, మనం మాట్లాడుకుందాం. ఎక్కువగా ఇది ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ అనేది పెద్దవాళ్ళల్లో వస్తూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ కూడా దాని రిస్క్ పెరుగుతూ ఉంటుంది. 30ల్లో, 40ల్లో, 50ల్లో చూస్తూ ఉంటాం. ఎక్కువ 60, 70, 80ల్లో కూడా ఎక్కువ చూస్తాం. కాబట్టి ఈ వయసు రీత్యా కనుక చూసుకున్నట్లయితే ఇది డిఫరెన్షియేటింగ్ పాయింట్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం టైప్ 1 డయాబెటీస్ ఆటోఇమ్యూన్ కారణాల వల్ల వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇది వచ్చేటువంటి కారణం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, ఒబేసిటీ వల్ల, అట్లనే వయసు పెరుగుతూ ఉండటం వల్ల, అట్లనే ఫ్యామిలీ హిస్టరీ ఉండటం వల్ల, అంతకుముందు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లాంటి జబ్బులు వస్తే మళ్ళీ వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. అట్లానే అంతకుముందు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చి ఉండుంటే, ఒక మహిళకి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చి ఉండుంటే తర్వాత అది క్యూర్ అయిపోయి మళ్ళీ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది తర్వాత టైప్ 2 డయాబెటీస్ కింద. అట్లానే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒకే చోట కనుక కూర్చుని ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నట్లయితే, అట్లానే బ్లడ్ ప్రెషర్ ఉండేటువంటి వాళ్ళల్లో, అట్లానే స్మోకింగ్ చేసేటువంటి వాళ్ళలో, వీళ్ళందరిలో కూడా టైప్ 2 డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో టైప్ 1 డయాబెటీస్ కారణాలు వేరు, టైప్ 2 డయాబెటీస్ కారణాలు వేరు. ఇది మనం తెలుసుకోవాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.